అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం విషయంలో ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అయితే ఇక్కడ మిథున్ రెడ్డి గారు పెద్ద చేప కాదు, తిమింగలం ఉంది, సొర చేప ఉంది. కేవలం ఇట్లాంటి మనం ఒక పెద్ద చేపని పట్టాలంటే ఎర్ర వేస్తాం కదా, మిథున్ రెడ్డి గారు ఆ ఎర్ర మాత్రమే. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎర్ర మాత్రమే అని నా యొక్క ఒపీనియన్. అయితే అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అనేది ప్రజలకు తెలియజేయటం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. వివరణాత్మకంగా విశ్లేషణ చేద్దాం దాని మీద. అసలు ఆంధ్రంలో మద్యం స్కామ్ అంటున్నారు, అసలు ఏం జరిగింది ఏంటనేది ఒక్కసారి వివరణ చేసే ప్రయత్నం మనం చేద్దాం. మీరు ఒక మాట నాకు చెప్పండి, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నేను బెల్ట్ షాపులు ఎత్తేసా, బెల్ట్ షాప్ ఒక్కటి కూడా లేకుండా చేశా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ నేను పూర్తిగా నిర్మూలించా అని కొన్ని వందల సందర్భాల్లో మాట్లాడాడు. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ ఊళ్ళో ఉన్న బెల్ట్ షాపుల్ని జగన్మోహన్ రెడ్డి నిర్మూలించగలిగాడా? 100% ఒక్క బెల్ట్ షాపును కూడా జగన్మోహన్ రెడ్డి తీసేలా. రెండో పాయింట్, నేను మద్యం మీద పన్నులు పెంచడం ద్వారా, మద్యం రేటు పెంచడం ద్వారా చాలామంది మద్యం మానేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. అవునా? అసలు పూర్తిగా మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యం మీద రేటు ఎందుకు పెంచాడు అనేది ఎవరికి అర్థం కాని విషయం. మీ చుట్టుపక్కల చాలా మంది మద్యం ప్రియులు ఉన్నారు కదా, రేటు పెరిగింది కదా అని మద్యం తాగటం మానేసిన ఒక్కడిని చూపిండి, ఒక్కడు కూడా ఉండడు. 50 రూపాయలకు దొరికే మద్యాన్ని 150 రూపాయలకు అమ్మినా కూడా పిచ్చి మద్యాన్ని కొనుక్కొని తాగారు జనాలు. జగన్మోహన్ రెడ్డి ఏదో బయటకు వచ్చి నా వల్ల జనాలు మద్యం మానేస్తున్నారని చెప్తే వినే పరిస్థితిలో ఎవరు ఉండరు. వాస్తవం కాదు కాబట్టి ఎవరు వినరు కదా. ఈ పాయింట్ కూడా నోట్ తీసుకోండి. పైగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ బ్రాండ్లు లేవు. ఎంసీ అనే బ్రాండ్ లేదు, రాయల్ స్టాగ్ అనే బ్రాండ్ లేదు, ఐబీ అనేది చూద్దామన్నా లేదు. ఇట్లాంటి కంపెనీలు అంటే 2014-19 14 కంటే ముందు కూడా ఉన్న బ్రాండ్లు ఇయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రమోట్ చేయాల. ఎందుకు చేయాల? ఎందుకంటే ఈ రాయల్ ప్యాలెస్లు, 9 హార్సులు, ఆంధ్ర గోల్డ్లు, బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్లో, పవర్ స్టార్ బ్రాందీలు ఇవన్నీ ఎవరు తాగుతాడు? ఒకవేళ ఈ దొరికినాయి అనుకోండి, ఎవడు తాగుతాడు? ఇవన్నీ ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత వచ్చిన మందులు కాదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేతే మందు షాపులు పెట్టించి జగన్ అనుయాయులకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ స్థాయి కార్యకర్తలకు కూడా మందు షాపుల్లో పనిచేయడానికి కాంట్రాక్ట్ బేసిస్ లో వాళ్ళని తీసుకున్నారా లేదా? వాళ్ళు కూడా ఆఖరికి బెల్ట్ షాపులకి మద్యం అమ్మి ఒక్కొక్క సీసాకి 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని 20-30 సీసాలు 100 సీసాలు తీసుకెళ్లే వాళ్ళందరి దగ్గర 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని 5 సంవత్సరాల్లో ఇల్లు కట్టిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఈ మాట మీకు తెలుసో తెలీదో మీ గ్రామ స్థాయిలో ఉన్న జనాలని అడగండి. ఓకే, ఈ మందు తాగటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్యలో 14-19తో పోల్చుకుంటే లివర్కి సంబంధించిన వ్యాధులకు సంబంధించి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు 100% పెరిగారు. అంటే 4000 మంది ఒకవేళ 14-19 మధ్యలో లివర్ సంబంధిత వ్యాధులతో హాస్పిటల్లో జాయిన్ అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 8000 మంది జాయిన్ అయ్యారు. ఇంకొకటి అస్సలు మెయిన్ది నరాల బలహీనత, నరాల సమస్యలతోటి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు 900% పెరిగారు. అంటే 1000 మంది 14-19 మధ్యలో హాస్పిటలైజ్డ్ అయితే నరాలకు సంబంధించిన వ్యాధులతోటి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మే ఇటువంటి చీప్ లిక్కర్ పాపం డబ్బులు వాళ్ళు కష్టపడి సంపాదించి ఈ చీప్ లిక్కర్ కొనుక్కొని తాగటం వల్ల, ఎందుకంటే మంచి బ్రాండ్లు అయ్యి అందుబాటులో లేకపోవడం వల్ల ఉన్నదే తాగటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి ఇలాంటి మందు తాగడం వల్ల 1000 మంది ఎక్కడ 900% అంటే ఎంతో మీరు లెక్కేయండి. 9000 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు అంటే 900% డిఫరెన్స్ ఉంది. అలాగే కిడ్నీలకు సంబంధించిన వ్యాధులతోటి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు 90% పెరిగారు. 1000 మంది ఉంటే 1900 మంది జాయిన్ అయ్యారు. దీని మొత్తానికి కారణం ఈ కల్తీ మద్యం కాదా అనేది ఒకసారి మన మనస్సాక్షిని అడిగితే అదే చెప్తుంది. అండ్ నెక్స్ట్, ఈ మద్యం కుంభకోణం అంటున్నారు. అసలు ఎంత జరిగి ఉండొచ్చు అంటే పేపర్లు, న్యూస్లు అన్నీ రాస్తుంది మిథున్ రెడ్డి గారి అరెస్టు. ఇదంతా కలిపి 3500 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి మాత్రమే అనేది నా వాదన. ఈ ముడుపులేంటి? డిస్టిలరీలకు ఆర్డర్స్ ఇవ్వాలి, డిస్టిలరీ వాళ్ళు ముడుపులు ఇస్తేనే మేము ఆర్డర్స్ ఇస్తాం. ఇది ఎందుకు వచ్చింది అంటే మాన్యువల్ విధానం.
అంతకుముందు ఎలా ఉండేదంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైన్ షాప్స్ అన్నిటికీ ఏ షాప్లో ఏ మందు అమ్ముతున్నారు, ఆ మందు రోజుకి ఎంతమంది తాగుతున్నారు, వీళ్ళు ఏ రోజు ఏది ఆర్డర్ చేశారు అనేది డేటా కొట్టగానే వచ్చేటువంటి సాఫ్ట్వేర్ ఉండేది. వీళ్ళ దగ్గర ఏ మందు అయిపోతుంది, వీళ్ళు ఆర్డర్ అది చేయాలి, అది చేస్తారు అని చెప్పి మొత్తం ప్రతిదీ లెక్కే. నువ్వు ఏ సీసా అమ్మినా స్కాన్ చేసి ఇచ్చేవాళ్ళు నీకు. ఆ సాఫ్ట్వేర్నే తీసేసి మాన్యువల్ విధానం, అంటే వాళ్ళు చెప్పిన మద్యాన్ని వీళ్ళు ఆర్డర్ చేయాలి మాన్యువల్గా, అది కూడా సాఫ్ట్వేర్లో కాదు. అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి సొంతగా మద్యం షాపులు పెట్టి కదా. ఈ మాన్యువల్గా మద్యాన్ని చేసే విధానంలో కొన్ని వేల కోట్ల రూపాయలు మద్యం స్కామ్ జరిగింది. వీళ్ళు చెప్తున్న 3,567 కోట్లు ఏదైతే ఉందో కేవలం డిస్టిలరీల దగ్గర. ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ అనే బ్రాండ్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వమే ఏదైతే వైన్ షాపులు పెట్టి మద్యం అమ్ముతుందో ఆ ప్రభుత్వం అమ్మే షాపుల్లోకి మ్యాన్షన్ హౌస్ అనే కంపెనీకి సంబంధించిన బ్రాందీ వచ్చి ఉండాలి అంటే, వీళ్ళు ఇక్కడ అమ్మాలి అంటే వాళ్ళు వీళ్ళకి ముడుపులు ఇవ్వాలి. ఎవరికి? రాజకీయ నాయకులకి. అక్కడ బిగ్ బాస్ ఎవరో ఏంటి అనేది మొత్తం తెలుస్తాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఆ బిగ్ బాస్ ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి అని పేపర్ల నిండా రాశారు. కేవలం అట్లాంటి బ్రాండ్లు ఈ వైన్ షాపుల్లో అమ్మటం కోసమే ముడుపులు తీసుకున్నారు. దాని వాల్యూయే 3,560 కోట్లు. ఇది సిట్ 350 పేజీల విచారణ నివేదికలో ఎవరెవరితో ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడారు, మెయిన్ కల్ప్రిట్స్ ఎవరెవరు డబ్బులు ఏ రూపాల్లో తీసుకున్నారు, ఎంత ఎక్కడికి తరలిచ్చారు, మొత్తం బట్టలిప్పి కూర్చోబెట్టింది ఈ మద్యం మాఫియాలో ఉన్న వాళ్ళందరినీ. ఇది కదా జరిగింది. నేను ఓకే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేను పెద్ద ట్వీట్ వేశాడు, దాంట్లో చాటభారతం రాశాడు. దాంట్లో నుంచి ఒక్క పాయింట్ అయితే నేను తీసుకున్నా. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14-19కి సంబంధించి అమ్మిన మద్యానికి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 19-24లో అమ్మిన మద్యానికి మధ్య తేడా 3,55,00,000 సీసాలు ఓన్లీ లిక్కర్కి సంబంధించి. చంద్రబాబు కంటే నేను తక్కువ అమ్మా అని ఇక్కడ చూపించే ప్రయత్నం ఆయన చేశాడు. నా వాదన ఏంటంటే, ఎవడు మందు మానేయలేదు, నాకు తెలిసినోడు ఎవడో మందు మానేయలేదు. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. పైగా పండగలకి పబ్బాలకి మందు తాగేవాళ్ళు పెరిగారు, వాస్తవంగా పెరిగారు. నువ్వు పిచ్చి మందు అమ్మినా కూడా జనాలు తాగారు, తాగే వాళ్ళని ఎవడు ఆపలేడు కదా, తాగారు. మరి ఎవడో తక్కువ తాగలేదు, ఎవడో మందు మానేయలేదు. మందు మానేసినోడు రిహాబిలిట్ అయినోడు నాకు ఎవడు కనపడలేదు. మరి ఈ 3,55,00,000 సీసాలు నేను తక్కువ అమ్మానని చెప్తాడేంటి? సరే, నిజంగానే తక్కువ అమ్మాడా అంటానికి ఆన్లైన్ సిస్టమ్ తీసేసి, సాఫ్ట్వేర్ని తీసేసి మాన్యువల్ సిస్టమ్ పెట్టాడు. దీని లెక్క బయటికి ఎలా వస్తుంది? సో నేనేమనుకున్నానంటే 14-19లో ఎంతైతే అమ్మారో అంతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మారు అని ఊరికే లెక్కేద్దాం. పర్ సపోజ్ లెక్కేద్దాం. ఈ 3,55,00,000 కేసులు ఇంటూ కేసుకు 48 సీసాలు ఉంటాయి, అది మీకు తెలుసు కదా. ఇంటూ 48 వేస్తే 170,40,00,000 సీసాలు వచ్చినాయి. 170,40,00,000 సీసాలని జగన్మోహన్ రెడ్డి నేను తక్కువ అమ్మాను అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క సీసాకి 200 వేసుకుంటే ఎంత అయిందండి? 34,080 కోట్ల రూపాయలు అయింది. ఇదంతా నా ఉద్దేశం, నేను మీకు చెప్తా. ఎలా చెప్తున్నానంటే, అదే సమయంలో అమ్మిన మందునే ఇదే సమయంలో అమ్మితే ఎలా ఉంటది అనేది చెప్తున్నా నేను. కానీ దీనికంటే ఎక్కువే అమ్మాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా అమ్మాడు అంటే, డిస్టిలరీలను బెదిరించి మందు తీసుకొచ్చి ఆయనకు సంబంధించిన వైన్ షాపుల్లో, గవర్నమెంట్ అధీనంలో ఉన్న వైన్ షాపుల్లో గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి మరీ పెట్టిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేత మాన్యువల్ గా అమ్మిచ్చాడు ఈ మద్యం అంతా అనేది నా వాదన. ఇది ఓన్లీ లిక్కర్ వాటికి. నెక్స్ట్ బీర్లకు వద్దాం. బీర్ల అమ్మకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన తేడా ఎంతో తెలుసా? 7 కోట్ల కేసులు. 7 కోట్ల కేసులు అంటే బీర్లు కేసుకు 12 ఉంటాయి. 12 × 7 84 కోట్ల సీసాలని తక్కువ చూపించాడు. 84 కోట్ల సీసాలకి సీసా 200 తక్కువ అయితే జగన్మోహన్ రెడ్డి అమ్మలా. కాకపోతే అప్పట్లో కేఎఫ్ అని, ఎలిఫెంట్ అని, నాకౌట్ అని, ఇలా చాలా బడ్వైజర్ అని కొన్ని వెరైటీస్ ఉన్నాయి బీర్లలో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హేవర్డ్స్ 10,000, బూమ్ ఇలాంటి బీర్లు, పిచ్చి బీర్లు అమ్మాడు. అవి కూడా 200కు తక్కువ ఒక్క బీర్ కూడా అమ్మలేదు. కాబట్టి బేస్ ప్రైస్ 200 వేద్దాం. 84 కోట్లు ఇంటూ 200 = 16,800 కోట్ల రూపాయలు తేలింది. అంటే ఈ 34,000 కోట్లు ప్లస్ 16,800 కోట్లు ఎంత అయింది? 50,880 కోట్ల రూపాయలు ఈ మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ షాపుల్లో గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పెట్టినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల చేత మాన్యువల్ పద్ధతిలో అమ్మిచ్చాడు అనేది నా యొక్క ఆలోచన. కానీ ఇక్కడ మనం తీసుకురావాల్సింది
ఏంటంటే, సరే నువ్వు 2014-19 లెక్కలేసావు, 2014-19లో సంవత్సరం తాగేవాళ్ళు పెరిగారు, మరి ఇప్పుడు నువ్వు ఆ లెక్కలు తీసుకుంటే ఎలాగా అని మీరు అడగొచ్చు. సో అదే విధంగా మనం లెక్కేసుకుంటే ఈ 50,000 కోట్లు అనేది ఎంత అవుతుందో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క మద్యంలోనే ఇంత జరిగింది. ఈ డబ్బులన్నీ వీళ్ళు ఏం చేశారయ్యా అంటే బంగారం కొనటం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటం, షెల్ కంపెనీలు సృష్టించి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ కొత్తగా ఇది చెప్తున్నా, షెల్ కంపెనీలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి హయాంలో ఆ తండ్రి గారి అధికారాన్ని ఉపయోగించుకొని షెల్ కంపెనీలు సృష్టించి సూట్ కేస్ కంపెనీలు లాంటివి సృష్టించి, సూట్ కేస్ కంపెనీలు అంటే మీరు సూట్ కేసులు తయారు చేసే కంపెనీలు అనుకోవద్దు, డబ్బులు మోయటానికి ఉపయోగించేటువంటి మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కంపెనీలని సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి పేరు పెట్టారు. వ్యాన్ పిక్ భూముల కుంభకోణం కావచ్చు, జగతి పబ్లికేషన్స్ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి భారతీ సిమెంట్స్ లో పెట్టుబడులు పెట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ కలిపి సూట్ కేస్ కంపెనీలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు డైరెక్ట్ గా నేను అంటున్నా, కానీ ఈ మద్యం స్కామ్ లో కూడా చాలా షెల్ కంపెనీలు వచ్చినాయి. వీళ్ళందరికీ అసలు మద్యం తయారీలో అనుభవమే లేదు, కానీ గవర్నమెంట్ ఈ కంపెనీలకు ఆర్డర్స్ ఇచ్చేసింది. కొన్ని లక్షల సీసాలని, కొన్ని కోట్ల సీసాలని కనీసం వాటికి బ్రాండింగ్ లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా స్పిరిట్ అమ్మి జనాల దగ్గర, జనాలు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వీళ్ళు ధన దాహంతో జనాల మీద కనీసం గౌరవం లేకుండా క్వాలిటీ లెస్ మద్యాన్ని జనాలకు పోశారు. దాని పరిణామమే నేను ఇందాక చెప్పిన లివరు, నరాల, కిడ్నీల సమస్యలు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఓన్లీ మద్యం స్కామ్. 5 సంవత్సరాల్లో దీని లెక్క నాకు తెలిసి 50,000 కోట్లు అనేది మన ఊరికే లెక్కేస్తే వచ్చింది. ఇంకా ఈయన ఎన్ని చేశాడో ఏంటో అవన్నీ లెక్కేస్తే అది ఊహకి అంచనాకు కూడా అందనటువంటి పరిస్థితి. ఒక్క దానికి లెక్క లేదు వీళ్ళ గవర్నమెంట్లో. అసలు ఏం చేశారో ఏంటో ఎవరికి తెలియదు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఎవరికి తెలియదు. ప్రతి ఓడికి 10%, బిగ్ బాస్కి 90%. మీరు అర్థం చేసుకోండి, బిగ్ బాస్ ఎవరో మీకు తెలుసు, ఆ చిన్న చిన్న చేపలు ఎవరో నాకు తెలుసు, అది కూడా మీకు చెప్పా. ఆ బిగ్ బాస్ ఎప్పుడు బయటకు వస్తాడో, ఈ లిక్కర్ విచారణ ఎంత వేగవంతంగా జరుగుద్దో, లేకపోతే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈడీ, సిబిఐ కేసుల్లాగా కోర్టు ట్రయల్స్ లేకుండా, కేసులో ట్రయల్స్ లేకుండా, బాబాయ్ హత్య కేసులో ఏ విధంగా సిబిఐ తీసుకొని దాని మీద ఇప్పటి వరకు పురోగతి లేకుండా, జగన్ గారి మీద ఉన్న 31 క్రిమినల్ కేసుల్లో పురోగతి లేకుండా ఎలా అయితే వదిలేశారో దీన్ని వదిలేస్తారా, లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో ఏర్పాటు చేసిన సిట్టు, దీనికి తోడు ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక ఎంపీ రిమాండ్లో ఉన్నాడు కాబట్టి ఈ కేసుని ఇంకా లోతుగా తవ్వి నిజాలను వెలికి తీసి జనాలకి నిజంగా అన్యాయం చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష తప్పదు, భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఖచ్చితంగా శిక్షేస్తారు అనే నమ్మకాన్ని కలిగిస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒక్క లిక్కర్ స్కామ్ లోనే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఎంత కనపడుతుంటే ఇంకా ఇసుక దీనికంటే 4 రెట్లు పెద్దది. ఇళ్ల పట్టాల స్కామ్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా భూములు కబ్జాలు చేసినాయి, సెటిల్మెంట్లు 5 సంవత్సరాల్లో ఊహకు కూడా అందనంత అవినీతి చేసేశారు ఆ ప్రభుత్వంలో అని జనాలందరూ నమ్మాల్సిన అవసరం ఉంది. ఇసుక ఏం జరిగిందో మీకు తెలుసు. జేపీ వెంచర్స్ అంటాడు, ఎవడో తెలియదు, వాడు గవర్నమెంట్కి ఎన్ని డబ్బులు ఇచ్చాడో తెలియదు, కానీ మనకు మాత్రం ట్రక్కు 1,000 రూపాయలకు 2,000కు దొరికే ఇసుక 7,000 8,000 పెట్టి కొనుక్కున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఆకలి కేకలతోటి చాలా మంది మరణించినటువంటి పరిస్థితి. అంత దారుణమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు మనకి. ఆయన మళ్ళీ నేను వస్తే 7 సముద్రాల అవతల ఉన్న గొడ్డలిప్పదీసి నిలబెడతా, ఇట్లాంటి డైలాగులు మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్య దేశం కదా, మాట్లాడతాడు, వినాలి మనం, తప్పదు కదా. జగన్మోహన్ రెడ్డికి తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి చరిత్ర 151 తోటి అయిపోయింది. ఇక జన్మలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నమస్కారం.